హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈట్ హెల్దీ స్టే వెల్దీ. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టుడేస్ రెసిపీ పాట్ చికెన్. ముందుగా 500 గ్రాముల చికెన్ని తీసుకొని కడిగి పెట్టుకోవాలి. అందులో 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. పావు స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం వేసి కలపాలి. ఒక్కొక్క ముక్కకి కారం బాగా దట్టించాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చి ధనియాల పొడిని వేసి బాగా కలపాలి. చిటికెడు ఉప్పు వేసి కలపాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ మసాలాలు అన్నీ ముక్కకి పట్టేలాగా దట్టించాలి. లాస్ట్లో 1 పించ్ గరం మసాలా పౌడర్ని వేసి బాగా కలిపి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. లేదా టైం లేదు అనుకుంటే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు చికెన్ బాగా మ్యారినేట్ అవుతుంది. స్టవ్ ఆన్ చేసి ఒక కుండ పెట్టుకోవాలి. ఈ కుండ హీట్ ఎక్కడానికి కొంచెం సమయం పడుతుంది. వేడెక్కాక అందులో 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ షాజీరా, 3 పచ్చిమిర్చి చిలుకలు వేసి వేగనివ్వాలి. ఇవి కాస్త వేగాక ఇందులో 1 కప్ ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. పావు టీ స్పూన్ పసుపు వేసి ఆనియన్స్ మగ్గే వరకు వేయించాలి. ఆనియన్స్ మగ్గాక అందులో ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసి కలుపుకోవాలి. 10 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఆ తర్వాత ఒకసారి కలిపి గ్రేవీ కోసం హాఫ్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి కలిపి 5 నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఉడికించాలి. ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వేయించిన ధనియాల పొడి వేసి బాగా కలిపి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇదంతా బాగా ఉడికిన తర్వాత కొత్తిమీరను వేసుకొని మరొక 2 నిమిషాలు ఇదంతా ఉడకనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా 5 నిమిషాల పాటు ఈ పాట్లోని చికెన్ ఉడుకుతూనే ఉంటుంది. మట్టి కుండ కాబట్టి హీట్ని సమానంగా ప్రొడ్యూస్ చేస్తుంది. మనము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఆ కుండ వేడికి ఈ చికెన్ ఉడుకుతూనే ఉంటుంది. ఇదంతా ఉడకడం అయిపోయాక డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా యమ్మీగా పాట్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈట్ హెల్దీ స్టే వెల్దీ సైనింగ్.